వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. స్పౌస్ కేటగిరీ కింద కొత్తగా దాదాపు 90,000 పెన్షన్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇందుకు దరఖాస్తులను స్వీకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల తనిఖీ చేపట్టిన ప్రభుత్వం అర్హులైన వారికి అందేలా చర్యలు చేపడుతోంది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న వారి స్థానంలో వారిపై ఆధారపడిన భార్య లేదా భర్తకు పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. దీన్ని స్పౌస్ కేటగిరీగా గుర్తిస్తూ గతేడాది నవంబర్ నుంచే అమలు చేస్తున్నారు. లబ్ధిదారులకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ చెల్లిస్తున్నారు. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య ఉన్న ఇదే కేటగిరీలో పెన్షన్లు కోల్పోయిన అర్హులైన వారికి కూడా మే 1 నుంచి పెన్షన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. 89,788 వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు చేసింది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు 35.91 కోట్ల రూపాయలు అదనపు భారం పడనుంది. అర్హురాలైన మహిళ భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు తదితర వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో అందించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 25 నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ వివరాలు స్వీకరించనున్నారు. అర్హులు ఈ నెల 30 లోపు ఈ వివరాలు సమర్పిస్తే మే 1న పెన్షన్ సొమ్ము అందుతుంది. అయితే ఏప్రిల్ 30 తర్వాత నమోదు చేసుకున్న వారికి జూన్ 1 నుంచి పెన్షన్ చెల్లించనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళ, ట్రాన్స్జెండర్, HIV బాధితులు, డప్పు కళాకారులకు గతంలో ఇచ్చిన 3,000 రూపాయల పింఛన్ను 4,000 రూపాయలకు పెంచింది. అలాగే దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ను 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచారు. పూర్తి స్థాయిలో అస్వస్థకు గురైన వారికి, పూర్తి వైకల్యంతో కదలలేని స్థితిలో ఉన్న వారికి ఇచ్చే పింఛన్ను 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు చేశారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ కింద అందే 5,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచారు.